నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ మహిళా నాయకురాళ్లపైన చేసిన వివాదాస్పద కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైనాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ నాయకురాలు సినీ నటి మాధవీలత గారిపైన తీవ్ర అభ్యంతరకర కామెంట్స్ను ప్రభాకర్ రెడ్డి గారు చేసినారు. ఆమెను ఒక వ్యభిచారితో పోల్చినాడు. జేసీ కామెంట్స్ పైన మాధవీలత గారు రియాక్ట్ అయినారు. నిజంగా ఆమె స్పందన చాలా గొప్పగా ఉన్నతంగా ఉందని చెప్పక తప్పదు. నేను వ్యభిచారైతే మరి తాడిపత్రిలో ఉన్న మహిళలంతా పతివ్రతలా అని ఆమె వ్యంగ్యంగా ప్రశ్నించినారు. ఇంత గొప్ప సంస్కారికి నమస్కారం అని చెప్పి ఆమె వెటకారంతో అన్నారు. బహుశా జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య లేదా వాళ్ళ కూతుర్లో కోడల్లో ఉంటే తన పైన చేసిన కామెంట్స్కు రోధిస్తూ ఉంటారు. దానికి నేను సంతాపం తెలియజేస్తున్నా అని కూడా ఆమె అన్నారు. మరీ ముఖ్యంగా బీజేపీకి చెందిన తమపై అంటే మహిళా నాయకురాళ్లపై జేసీ ప్రభాకర్ రెడ్డి, అది కూడా కూటమి మిత్రపక్ష నాయకుడైన ఆయన తీవ్ర వ్యాఖ్యలు, అభ్యంతరకర కామెంట్స్ మహిళలను కించపరిచేలా చేస్తుంటే సొంత పార్టీకి చెందిన నాయకులు ఎందుకు నోళ్ళు తెరవడం లేదని మాధవీలత గారు ప్రశ్నించడం ఒక ఆసక్తికరంగా మారింది, ఒక చర్చనీయాంశమైంది. నిజమే కదా. మరి ఏపీ బీజేపీకి నాయకత్వం వహిస్తున్నది కూడా ఒక మహిళే. అట్లనే ఏపీలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఒక మహిళే. అలాంటిది అది కూడా కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీకి చెందిన మహిళా నాయకురాళ్లపైన అభ్యంతరకర కామెంట్స్ చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు? మాధవీలత గారు కానీ యామిని శర్మ గారికి కానీ వాళ్ళపైన చేసిన కామెంట్స్పై కూటమి పక్షాలు స్పందించకపోగా తిరిగి వాళ్ళపైనే మరి ముఖ్యంగా మాధవీలత గారిపైన కేసు పెట్టడం షాక్నిస్తుంది. ఆ ప్రచారమే, ఆ సమాచారమే ఔరా ఏమి పరిస్థితి, ఏంది దారుణము అనిపించేలా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. ఇప్పటికైనా కూటమి నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నోటికి కావచ్చు, ఆయన విపరీత ధోరణులకు కావచ్చు కళ్ళెం వేయకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పిన. కొడాలి నాని ఏ రకంగా అయితే వైసీపీకి నష్టం తీసుకొచ్చినారో ప్రభాకర్ రెడ్డి గారు కూడా అదే పాత్రను పోషిస్తున్నారని ఇప్పుడు అదే నిజమైంది.